నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణికి వరుసగా మూడవ కోల్ బ్లాకు నిన్న అలాట్మెంట్ చేయడం జరిగింది. మణిగూరు పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాక్ను నిన్న సింగరేణికి రావడం జరిగింది. నేను కోల్ మంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో అనేకసార్లు చర్చించి మీరు ఆక్షన్లో పాల్గొన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆక్షన్లో రావాలని కోరడం జరిగింది. ధర్మిలా ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాకు ఆక్షన్లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది మూడో కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొదట నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యధికమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు సింగరేణిని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల నుంచి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని సింగరేణి యొక్క కార్మికుల యొక్క చెమటను ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి కార్మికుల యొక్క రక్తముతో చేసి చెమట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు సింగరేణిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు ఇంకా పెరిగింది మధ్యలో 54,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతిరోజు ముఖ్యమంత్రి లక్షల కోట్ల గురించి మాట్లాడతాడు, 1,000 కోట్లు చెల్లిస్తున్నానని ప్రకటిస్తున్నాడు. మరి సింగరేణికి ఎందుకు ఇవ్వని అడుగుతా ఉన్నాను. సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా?
మీరు చేస్తున్నటువంటి పెత్తనం సింగరేణి మీద కాదా? మరి ఎందుకు సింగరేణికి మీరు ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో కేసీఆర్ కొడుకో మాట మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని. ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. మీ పుణ్యమా అని, మీ కుటుంబం పుణ్యమా అని సింగరేణి అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు. అటువంటి సింగరేణిని ఈరోజు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం మరి చిత్తశుద్ధితో ఈరోజు మేము చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. సింగరేణి కార్మికుల యొక్క బకాయిలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయము, ఇటీవల ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేసుకొని అత్యంత అమర్యాదకరపురంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఒక నరేంద్ర మోడీ గారి మీదనే కాదు, స్వర్గస్థురాలైనటువంటి అలా తల్లి గారిని అనేక రకాలుగా నీచాతి నీచంగా నోటితో చెప్పలేనటువంటి మాటలతో, రాతలతో, కనీసమైనటువంటి మరి మానవ సంబంధాలు లేకుండా ఏ రకంగా మాట్లాడారో మనం చూశాం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకుడు టి సాయి కిరణ్ గౌడ్ గారు గత నెల 29 నాడు హైదరాబాద్లో సైబర్ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అత్యంత అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే కాదు, ఒక భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానాలలో మన మాతృమూర్తులకు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లులకు ఎంతో గౌరవం ఇస్తాం మనం. అటువంటి మన దేశంలో ఒక ప్రధానమంత్రిగా తల్లి స్వర్గస్థులైన తర్వాత కూడా ఆమె పట్ల అంత దురదృష్టకరమైనటువంటి పోస్టులు ఆమె గురించి పెట్టడం, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మరి పోస్టులు పెట్టినప్పుడు మా పార్టీ కార్యకర్త హైదరాబాద్లో ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే కంప్లైంట్ ఇచ్చాడు.
ఈ దేశంలో ఎవరికైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి దానికి సంబంధించి ఫిర్యాదు చేసుకునేటువంటి హక్కు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల మందికి ఇచ్చాడు. మరి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఫిర్యాదుని స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఏ పోస్టులలో ఏ రకంగా ప్రధానమంత్రి గారిని వారి తల్లి గారిని ఫోటోల ద్వారా వీడియోల ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారో వివరాలన్నీ కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం అంటే దోషిగా ప్రకటించడం కాదు, వచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేయడం వరకే. ఇందులో ఇది దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ మాత్రమే. ఈ ఆరోపణలు నిజమా కాదా, ఎవరు పోస్టులు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తులో తేలుతుంది. చివరకు శిక్ష విధించేది కూడా న్యాయస్థానాలే. మరి ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాల నేపథ్యంలో ఈ యొక్క మెటా ఇండియా ప్రతినిధి పైన కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఒక పౌరుడు చట్టం పైన విశ్వాసంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడమైనటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఇది ఈ హక్కును వినియోగించి వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము, ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనందబాబును ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ముఖ్యమంత్రితో ఈ విషయం పైన ఏ రకంగా కేసు మీరు నమోదు చేశారు, నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తా ఉంది, మరి ఈ రకంగా మీరు ఫిర్యాదు నమోదు చేయడము మెటా కంపెనీ పైన అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, తద్వారా ఆగ మేఘాల మీద డీసీపీని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈరోజు హైదరాబాద్లో మరి చెప్పుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈరోజు తెలంగాణలో ట్రాన్స్ఫర్స్ మామూలైపోయాయి. ఒక 6 నెలల్లో ఒక జిల్లాకు 3 కలెక్టర్లు వస్తా ఉన్నారు. ఒక మండలానికి 4 తహసీల్దార్లు 6 నెలలకు వస్తున్నారు. నెలకొకసారి మారుస్తా ఉన్నారు అధికారులను. మ్యూజికల్ చైర్ లాగా ఈరోజు ప్రభుత్వ అధికారులను మరి ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు భయాందోళనతో ఉన్నారు. పిల్లలు ఎక్కడ ఉండాలి, తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి,
భార్యాభర్తలు ఎక్కడ ఉండాలి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ అధికారుల యొక్క ట్రాన్స్ఫర్స్ రేవంత్ రెడ్డి గారి హయాంలో మారిపోయాయి. ఒక పోలీస్ అధికారి చట్టబద్ధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తే ఆయనను శిక్షించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ అధికారి అయినా భవిష్యత్తులో తన బాధ్యతలు నిర్వర్తించాలంటే భయపడేటువంటి విధంగా ఈరోజు డీసీపీని ట్రాన్స్ఫర్ చేసి మిగతా అధికారులందరినీ బెదిరిస్తా ఉన్నారు. ఇది డీసీపీని ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి కాదు. తెలంగాణలో స్వతంత్రంగా పోలీసు వ్యవస్థ పనిచేయగలుగుతుందా? గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఏ రకంగా ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో ఏ రకంగా మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు 3.5 గంటల పాటు ప్రెస్ నిర్వహించి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలు వేధించారో, ఏ రకంగా పత్రికా విలేకరులు, మీడియా మేనేజ్మెంట్లు, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రీస్ ఓనర్సు, పొలిటికల్ పార్టీ లీడర్స్ పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల పైన, చివరకు తన కుటుంబ సభ్యుల మీద కూడా మరి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసులతో ఏ రకంగా కేసీఆర్ అధికార దుర్వినియోగం చేశాడో మనకు తెలుసు. కేసీఆర్ కూతురు అన్నది, నేను కన్న కూతురు అనేటువంటి విచక్షణ లేకుండా నా ఫోన్నే ట్యాప్ చేశారు అనేటువంటి విషయము కేసీఆర్ కూతురే వివరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా తమ స్వార్థం కోసము ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా అధికారి పొరపాటు చేస్తే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలి. అంతేకాని రాజకీయ నాయకులు లేక సోషల్ మీడియా కంపెనీలు విదేశాల్లో కూర్చొని భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, భారత సార్వభౌమాధికారం పట్ల మరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే బాధ్యత గల ఒక కార్యకర్త కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్ట్రేషన్ చేస్తే ఇంత రాద్ధాంతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేస్తున్నది. ఈరోజు మనం చూశాము, ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వము ముఖ్యమంత్రి విజయ్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నేత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఏదో కామెంట్ చేశాడని చెప్పి ఈరోజు మీరు అరెస్ట్ చేశారు. అక్కడ ఒక నీతి మీకు, తమిళనాడులో కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నీతి, ఇండియా అలయన్స్కి ఒక నీతి, మరి తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక నీతి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారు తల్లి మీద రావచ్చు, అత్యంత నీచంగా మాట్లాడవచ్చు. మరి రేపు మీ గురించి, మీ బంధువుల గురించి, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి ఎవరైనా మాట్లాడితే మీకు ఎంత బాధ అవుతుందో మరి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోయినటువంటి తల్లిని కూడా ఈరోజు ఢిల్లీ వీధుల్లో లాగారంటే మరి దానిపైన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే చట్టం తన పని చేసుకుంటుందా లేదా అది వేరే విషయం. కనీసము ఆ అధికారిని బెదిరించి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడమవుతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క దురంక పూరితమైనటువంటి చర్యకు అద్దం పడతా ఉందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రాజ్యాంగం అని దిక్కు మాట్లాడతారు. రాజ్యాంగం అందరికీ సమాన అధికారాలు ఇచ్చింది. ఎవరిని వాళ్ళ తల్లి గురించి మాట్లాడేటువంటి అధికారం ప్రధానమంత్రి కావచ్చు, సామాన్య పౌరుడి పట్ల కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. రాజకీయంగా విమర్శలు చేయండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక చనిపోయినటువంటి తల్లిని గురించి మాట్లాడితే
ఏమీ మాట్లాడకుండా ఉండండి. ఎవరైనా పొరపాటున కంప్లైంట్ చేస్తే కూడా కంప్లైంట్ తీసుకోవద్దు. తీసుకుంటే అధికారం మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది ఎక్కడ నీతి అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ ఈ విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గురించి ఇట్లనే మాట్లాడితే మరి రేపు ఇదే విధంగా రేవంత్ రెడ్డి అధికారుల మీద కేసు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్తాడని అడుగుతా ఉన్నాను. అందుకని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, డీసీపీకి మిగతా అధికారులకు సంబంధించినటువంటి బెదిరింపులు ఎందుకు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో నేను ఒకటే అడుగుతాను, ఈ ఒక్క కేసుకే మీరు ఈరోజు డీసీపీని ట్రాన్స్ఫర్ చేశారు కదా, మరి ఈరోజు తెలంగాణ దేశంలోనే సైబర్ క్రైమ్లో అత్యంత ప్రముఖ స్థానంలో ఉంది. అది పార్లమెంట్ కానీ, అది మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, వాళ్ళ నేతృత్వంలోనే చట్టాలు పాలన జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యవస్థ నిర్వీర్యం చేయాల్సినటువంటి పరిస్థితి రాకూడదన్న కోరిక. అలాంటి వ్యవస్థను దుర్వినియోగం చేసేటువంటి హక్కు, అధికారం ఎవరికి లేదు. ఈరోజు తెలంగాణలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రులు పిల్లల ముందు టీవీలు ఆపివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఆ రకంగా రాజకీయ నాయకులు సంయమనంతో మాట్లాడాలి. అసెంబ్లీలో పార్లమెంటు భాషలో ఎంతైనా మాట్లాడవచ్చు. గతంలో కూడా మనం చూసాం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, యూత్ వింగ్లో పనిచేస్తున్నప్పుడు, శాసనసభకి ఎప్పుడైనా మా పెద్దలతో వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు, పాలక పార్టీ నాయకులను తేడా లేకుండా శాసనసభ నుంచి బయటికి రాగానే ఎంతో ఆప్యాయత మాట్లాడుకునేటువంటి వాళ్ళు. ఈరోజు ముఖాలు చూసుకునేటువంటి పరిస్థితి లేదు, చర్చించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకరింకొకరితో మాట్లాడితే అనుమానం, ఒకరింకొకరితో మాట్లాడితే కుమ్ముక్కయిండనో, కుట్రలు చేస్తున్నారనో దుర్మార్గంగా ఈరోజు మరి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అది. దానిపైన కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. కాబట్టి గతంలో మనం చూసాం, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వి రామారావు గారు కానీ, జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, లేకపోతే రోషయ్య గారు కానీ, ఆ రోజు వాళ్ళ హయాంలో ఏ రకంగా పాలక ప్రతిపక్ష పార్టీని తేడా లేకుండా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. మరి అలాంటి రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్తా ఉన్నాయి? ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇది అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ ఒక్కరితోటో రాజకీయాలు అయిపో. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజకీయాలు పూర్తి కావు. ఇది ఎవరి ఇష్టం లేకపోయినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ జరుగుతున్న రోజులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ చేతిలోనే పరిపాలన పరిధి ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇటీవల మనం చూసాం 90% పోలింగ్ అయింది. ఇటీవల అనేక ఎన్నికల్లో మనం చూసాం. అది ప్రజాస్వామ్యకు స్ఫూర్తినిచ్చేటువంటి చర్య. ప్రజల్లో ఇప్పటికీ ప్రజాస్వామ్యమన్నా, రాజకీయ పార్టీలన్నా విశ్వాసం ఉంటేనే తప్ప వాళ్ళు పోలింగ్ బూత్కు వచ్చి ఓటేయలేదు. ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఓటేశారు. అటువంటి వ్యవస్థను 10 కాలాల పాటు భావితరాల కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని ఎలక్షన్స్ గెలవం కదా, అప్పుడప్పుడు కొన్ని ఓడిపోతుంటాం. మొన్ననే కదా ఎలక్షన్లో మేము గెలిచాము. మొన్ననే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 2 నెలలు కూడా కాదు, మేలో ఎలక్షన్ అయింది. అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచాము మేలో. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్ జరగవచ్చు, కానీ మేము బీహార్ ఎలక్షన్ అయ్యి కూడా సంవత్సరం కూడా కాల.
స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి, అనేక రకాల స్థానిక సమస్యలు ఉంటాయి. దానిపైన ఉంటుంది అంత, దాని మొత్తం పార్టీ ఇంపాక్ట్ అనుకోవద్దు. ఒక వ్యక్తి ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంటుంది, సానుకూలం ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. ఇవి బై ఎలక్షన్, ఇది పూర్తిగా పార్టీయో కేంద్రమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పందన అనుకుంటే దేశంలో ఏ రాజకీయాలు ఏ పార్టీ ఉండదు. ఉండొచ్చు, మారకూడదు ఉందా? కాబట్టి ఒక ఎలక్షన్స్ తోటే మొత్తం పార్టీ